మన వైజాగ్ చూడాలనిపిస్తే పాత సినిమాలో కులగోత్రాలనే మూవీ వచ్చింది. అది 1960s ప్రాంతం అనమాట. మనకి చైనాకి యుద్ధం అవుతున్న టైంలో. అయితే ఏంటంటే కులగోత్ర సినిమా షూటింగ్ అంతా మనకి ఆ లైట్ హౌస్ ఆ లైన్లో షూట్ చేశారు. అలాగే తర్వాత ఋషికొండ లైన్, తర్వాత మన ఆర్కే బీచ్ లైన్లో కొన్ని పాటలు షూట్ చేశారు. ఆ కాలానికి తాలూకా ఆ వాతావరణం చూడడానికి మన కులగోత్రాలు గట్రా లాంటివి సినిమా చూస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే తర్వాత మీకు ఇంకోటి ముత్యమంది ముద్దులోని గొప్పింటి గోపెమ్మ అనే సినిమా, గొప్పింటి గోపెమ్మ అనేసి ఒక పాట ఉంటుంది. అదే వాడి పేరు సమయానికి గుర్తురావటం రాజు ప్రసాద్ టీచ్ చేస్తే పాడుతాడు. అప్పుడు మన వైజాగ్ తలక జగదాంబ సెంటర్ అంటే 303 మూవీ ఆడుతుంటుంది అప్పుడు. అలాగే ఇంకోటి ఏంటంటే దసపాల హిల్స్, తర్వాత ఈ లైన్ అండి ఎప్పుడు గ్రీన్ పార్క్ హోటల్ లైను, తర్వాత అంటే జగదాంబ సెంటర్ ఇటువైపు, తర్వాత శివాజీ పార్క్ లైను, ఇవన్నీ కనిపిస్తాయి. అలాగే శ్రీవారి ప్రేమలాగా సినిమా ఉంటుంది. శ్రీవారి ప్రేమలాగా సినిమాలో ఏంటంటే వాళ్ళు మనకి కేజీఎస్ డౌన్ నుంచి రాళ్ళపల్లి నరేషన్ ఎక్కించి దిగుతూ ఉంటాడు. అలాగే మనకి ఏంటంటే ఇంకో విషయం, విజయనగరం వెళ్ళే రూట్ అంతాను ఒక లైన్లో కూడా మనకు కనిపిస్తుంది, ఋషికొండ ఇవన్నీ. తర్వాత మరో చరిత్ర మనకి కైలాసగిరి పాత మెట్లు ఉంటాయి కదా, అవన్నీ కనిపిస్తాయి అంటే అప్పటి కాలానివి. తర్వాత మనకి పాత రాజకమల్ థియేటర్ చూడాలంటే ఆ ఒకటి అడుగు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ బరువు చూసుకోవడానికి వేసి ఏదో చేస్తాడు, అదొక సీన్ ఉంటుంది. అలాగే పోలీస్ బ్రదర్ సినిమాలోనే కోట శ్రీనివాసరావు బ్లాక్ టికెట్లు అమ్ముతుంటాడు ఆ లైన్లోనే, అంటే రాజకమల్ థియేటర్. గిల్లి కజ్జాల సినిమాలో ఆ పక్కన మనకి మెలోడీ థియేటర్, అప్పటి థియేటర్ అంతా మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి చిరంజీవిది సినిమా ఉంది కదా, ఏది ఛాలెంజ్, అభిలాష. ఆ తర్వాత అభిలాష సినిమాలోని యురేకా అన్న దాంట్లోని ఒక రాధికను పట్టుకుని బస్సు మీద మనకి జగదాంబ లైన్ నుంచి డౌన్ దిగుతుంటాడు చిత్రాలయ లైన్కి. ఆ తర్వాత రెండ్రెళ్ళ సీత, 206 రాజేంద్ర ప్రసాద్ సినిమాలో మనకి వైజాగ్ ఆర్కే బీచ్ ఇవన్నీ కనిపిస్తాయి ఆ కాలం తాలూకు. అంతేకాదు ఇంకోటి మనకి చిత్రాలయ థియేటర్ గేటు పైకి ఎక్కి దిగుతాడు, అంటే పాతది చిత్రాలయ థియేటర్ అంతా అక్కడ కనిపిస్తుంది. దాని వెనక సైడ్ అప్పటి కాలం ఎలా ఉండేది కూడా మనకి క్లియర్ కనిపిస్తుంది. చిత్రాలయ బుకింగ్ కౌంటర్ ఆ లైన్ అంతా కనిపిస్తుంది. తర్వాత డిటెక్టివ్ నారద సినిమాలో మనకి ఒక వ్యక్తిని వెంటబడుతూ మోహన్ బాబు ఆ థియేటర్ లోపలికి వెళ్తాడు, ఆ థియేటర్ అంతా తిరుగుతాడు, ఇవన్నీ చేసుకుంటూ ఆ లైన్ అంతా వస్తాడు మనకి. అవును, ఆ లైన్ అంతా వస్తాడు. కాబట్టి ఆ టైంలో చిత్రాలయ థియేటర్ని కూడా చూడొచ్చు. పాత అనేది చూడాలంటే ఇదే. కానీ సరస్వతి థియేటర్ మాత్రం ఎక్కడా లేకపోవడం చాలా బాధాకరం అండి. అంత 100 సంవత్సరాలు అంటే సరస్వతి థియేటర్ కానీ పూర్ణ థియేటర్ వాళ్ళు వచ్చింది కదా, ఆ పేరు సంబంధించి అసలు పూర్ణ థియేటర్ సంబంధించి వచ్చింది కానీ పూర్ణ థియేటర్ ఒక సినిమా షూటింగ్ కావాలి అది. ఇంకోటి తర్వాత పాత కురుపా మార్కెట్లో రౌడీ ఇన్స్పెక్టర్ చూసుకుందామా, జగదాంబకి వెళ్దామా అని బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది కదా, బాలకృష్ణ. అలాగే రౌడీ ఇన్స్పెక్టర్లో లాస్ట్ ఫైట్ జగదాంబ సెంటర్ ఆ లైన్ ఆ కాలం కనిపిస్తుంది. మనకి 1971 నాడు షార్ట్ చేసిన ఒక ఫోటో మాత్రం మనకి పాత వైజాగ్ కనిపిస్తుంది. ఆ వైజాగ్ అంటే జగదాంబ సెంటర్ అప్పుడున్న వాతావరణం, ఆ చుట్టుపక్కల ప్లేస్, అదొక ఫోటో ఉంటుందండి. విచిత్రమైన విషయం ఏంటంటే చాలా ఉన్నాయంటారు కానీ ఏమి లేవండి. ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నాటి 1901 ఈ ప్రాంతంలో కొన్ని వీడియోస్ ఇస్తారు. అది మన వైజాగ్, పాత వైజాగ్ ఇవంతా కనిపిస్తుంది. కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి. ఆ వీడియోస్లో అప్పటి కాలం వాతావరణం అంతా మనకు కనిపిస్తుండేది. ఇది మన పాత పోస్ట్ ఆఫీస్, ఈ వాతావరణం అంతా అప్పుడు ఉండేది కనిపిస్తుంది. అప్పటి కాలం అంతా మెయిన్ ఆ సెంటర్ అదే కదా. అసలు వైజాగ్ సంబంధించి చాలా వరకు లేవండి. కొన్ని సినిమాల్లో అంటే పోలీస్ బ్రదర్స్, వినోద్ కుమార్, చరణ్ రాజ్ సినిమాలో మొత్తం ఈ లైన్ అంతా మనకు కనిపిస్తుంది. తర్వాత శ్రీవారి ప్రేమలేఖ, అలా కొన్ని సినిమాలు వీటిలో ఎక్కువ మనకి తీసారంటారు కానీ చాలా తక్కువ అండి. ఏవి తీసినా సరే ఇటువైపు 90s దాటిన తర్వాత ఎక్కువ కనిపిస్తాయి, చాలా ఎక్కువ. వివాహ భోజనము సినిమా చూసారు రాజేంద్ర ప్రసాద్. అందులో ఏంటంటే అదంతా ఆ లైన్ లాగారు కదా. వివాహ భోజనము రాజేంద్ర ప్రసాద్ సినిమాలో హనుమంతుడు రావడం, మాట్లాడడం, వెళ్ళడం అంటే 1980s, 86, 87 ఆ ప్రాంతం అది. ఒకసారి చూడడానికి కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే పడమర సంజయ్ రాఘవన్ సినిమాలోని టాము ఉన్నాడు కదా, హాలీవుడ్ యాక్టర్ ఫస్ట్ మూవీ అది వైజాగ్లో మనకి చిత్తి పట్టుకున్న దానికి తీసే సీను అప్పటి పాత శివాజీ పార్క్ లైన్లోనే తీశారు. అదే ఎంఈపీ ఈ లైన్లో తీశారు. అంత గొప్ప యాక్టర్ ఆ టైంకి 18 ఏళ్ళకి చిత్తి పట్టుకుని వెళ్ళే సీన్ హాలీవుడ్ యాక్టర్ మీద తీశారు. అది ఫస్ట్ సినిమా జంజాల్ గారిది. పడమర సంజయ్ రాఘవన్ ఆ సీన్ ఉంటుంది కావచ్చు చూడండి.
సంగం సరత్ లైన్ కొన్ని సినిమాలు అయ్యాయి. మెయిన్ రేవతి ఉన్నది కదా యాక్టర్స్, ఆవిడ పరిగెట్టే సీను లైన్లో మనకి తీసిన థియేటర్ లైన్ నుంచి పరిగెడుతూ సీన్ ఉంటుంది. 2000 ప్రారంభంలో మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ ఫైటింగ్ లైన్ సీన్ అంతా రైల్వే స్టేషన్ లైన్లో లాగాడు. మీకు తెలుసో లేదో, వంశానికి ఒక్కడు సినిమా బాలకృష్ణ గారిది మనకి ఎక్కడ మనకి అల్లిపురం లైన్లో ఉన్న క్వార్టర్స్ లైన్లో తీసారనేసి విన్నాను నేను. అది మెయిన్ అది దండాలమ్మ దండాలు పాపలు ఏదో పాట కూడా ఆ లైన్లో తీసుంటారు. మనకి 90స్లోని సమరసింహారెడ్డి సినిమా పల్నాటి రుద్రయ్య నాడు ఏదో ఉన్నది కదా బాలకృష్ణ గారిది, అదొకటిని. తర్వాత సమరసింహారెడ్డి సినిమా ఉంది కదా, అది మన కైలాసపురం శివాలయం దగ్గర లాగారండి. అక్కడ ఏంటంటే గేట్ తనే సీన్ టైం అప్పుడు మేము అందరం మా ఫ్రెండ్స్ చిన్న పిల్లల్ని బాలకృష్ణ గేట్ తంటున్నప్పుడు మేము చూసాం, చాలాసార్లు తీశారు ఫైట్ సీన్. సత్య అతని పేరు ఏదో ఉంది, సత్యరాజు ఏదో అతనితో ఫైట్ సీన్ ఉంటుంది. వైజాగ్ బేస్ చేసుకునే సినిమాలన్నీ ఈ మధ్యకాలం చాలా ఎక్కువే. అప్పుడు కూడా తీసేవారు, 80స్లో భలే తీసేవారు. అభిలాష, ఛాలెంజ్, చాలా ఉన్నాయి సినిమాలు అసలు ఓల్డ్. ఆ డాబా గార్డెన్స్ లైన్లోనే ఆరాధన సినిమాలో రామారావు గారు అటువైపు వెళ్తూ ఒక సీన్ ఉంటుంది. అది చిన్న మొక్క ఏదో ఉంటుందండి, చూడాలంటే చూడవచ్చు. ఆ తర్వాత జగదమ్మ థియేటర్ లైన్ బోల్డ్ సినిమా షూటింగ్లు అయ్యాయి. ఏమైతేనేమండి, రాజ్ కుమార్ థియేటర్ క్లోజు, తర్వాత వీమాక్స్ వచ్చింది, వీమాక్స్ క్లోజు, గీత సంగీత క్లోజు, జ్యోతి థియేటర్ క్లోజు, సరస్వతి థియేటర్ క్లోజు. ఆ తర్వాత లక్ష్మీ థియేటర్, నవరంగు విజయ టాకీసు, ఒక్క నిమిషం, నవరంగు విజయ టాకీసు, తర్వాత సత్యనారాయణ థియేటరు, ఇవన్నీ క్లోజు. రామకృష్ణ థియేటర్ క్లోజు వైజాగ్లో. ఆ తర్వాత మినర్వా థియేటర్ క్లోజు. తర్వాత లక్ష్మీ టాకీస్ కృష్ణ థియేటర్లు అనేవి ఉండేవి, అది కూడా క్లోజు. వైజాగ్లో చిన్న పెద్ద చాలా థియేటర్స్ ఉండేవి, అవన్నీ క్లోజు. ఒక 3 థియేటర్ కలిపి ఒక థియేటర్గా ఉండేది, అది నవరంగు విజయ టాకీస్ ఆ తర్వాత సత్యనారాయణ అనుకుంటాను, తర్వాత సత్యనారాయణ కింద మారింది అనుకుంటాను. ఈ 3 కలిపి ఒకటే, తరాలు వాళ్ళు మారుతూ వైజాగ్లో శ్రీ సూర్య థియేటర్ తీసి ఇప్పుడు అదేదో భూపతి సూర్య మహల్ ఏదో పెట్టారు. అప్పుడు ఐనాక్స్ థియేటర్ లేవు కదా, ఇది కానీ చాలా థియేటర్లు ఉండేవి, అవన్నీ కాలక్రమాన్ని మాయమైపోయి వచ్చాయి. తర్వాత లీలామహల్ థియేటర్ ఈ మధ్య రీమోడల్ చేశారు. అది మేము అనుకున్నాం టైం అయిపోయిందేమో అనుకున్నాం, కానీ అది రీమోడల్ చేసి మళ్ళీ యాక్టివేట్ చేశారు. అది మీకు పాతవన్నీ చూడాలంటే ఇవే ఉన్నాయి. మెయిన్ లీలామహల్ ఒకటి ఉంది బాగా. మీకు రామకృష్ణ థియేటర్ కూడా కొట్టకపోవడానికి కారణం ఏమిటంటే, ఆ థియేటర్ లైన్ కొట్టకపోవడానికి కారణం ఏంటంటే షాపింగ్ మాల్స్ ఇచ్చారు. పూర్ణ థియేటర్ కూడా క్లోజ్ అయిపోయింది. పూర్ణ థియేటర్లో ఇప్పుడు అది దేనికి బిజినెస్ వాటికి ఇస్తారేమో, లేకపోతే మళ్ళీ థియేటర్గా మళ్ళీ చేస్తారేమో తెలియదు. కానీ తర్వాత పూర్ణ థియేటర్ తర్వాత రీకన్స్ట్రక్షన్ అనేది ఈ మధ్య వచ్చిన వరుణ్ తేజ్ గారి మట్కా సినిమాలో అప్పుడు పూర్ణ థియేటర్ ఎలా ఉండేదో మనకు చూపిస్తారు, అప్పుడు వాతావరణం ఎలా ఉండేదో. కానీ అప్పుడు వైజాగ్ ఇవన్నీ వాతావరణాలు క్రమక్రమేణా మారిపోయాయి. పరమేశ్వరి థియేటర్ ఉండేది కంచరపాలెం, అది కూడా క్లోజ్. తర్వాత నరసింహ గోపాలపేట థియేటర్లో ఏదో ఒక థియేటర్ క్లోజ్ అయిందండి. అది అలాగే 1 by 1 థియేటర్స్ అన్నీ క్లోజ్ అవుతూ వస్తున్నాయి. కార్యక్రమాల్లో అన్ని మార్పులు చేర్పులు వస్తున్నాయి, వాతావరణం మారుతున్నది. మొత్తం వైజాగ్ సిటీలో ఒకప్పుడు అండి బీచ్ రోడ్కి వెళ్తే అసలు ఆ బీచ్ రోడ్లో ఖాళీగా ఉండేది. అలాంటిది ఈరోజు బీచ్ రోడ్కి వెళ్తే అసలు ఇసుక వేస్తే రాలనంత జనం. ఏం జనం, కూర్చొని చోటు లేదు. ఒకప్పుడైతే విపరీతమైన జనం. అలాంటిది ఈరోజు అక్కడ బీచ్ రోడ్ దగ్గర అసలు ఖాళీ ఉండదు. మొన్న మాఘ పౌర్ణమికి స్నానానికి వెళ్తే అక్కడ ఉన్న జనం చూస్తే పాపం అక్కడికి కాపలా ఉన్న వాళ్ళు నీరసం అయిపోతున్నారు, కానీ వీళ్ళు మాత్రం లోపలికి వెళ్ళిపోతున్నారు అరిచి. సో పాత సినిమాల్లో అయ్యయ్యో జేబులో డబ్బులు ఖాళీగా అనేసి రమణారెడ్డి పాట ఉంటుంది. ఇతను ఉంటారు ఎవరు, రేలంగి పాట. అది ఎక్కడ తీశారంటే మనకి ఎండాడ్ లైన్లో తీశారనేసి అంటారు. ఎండాడు ఋషికొండ ఆ లైన్లో తీశారంటారు. సో ఈ చాలా విషయాలు వైజాగ్ సంబంధించి నాకు సేకరించాలని ఉన్నది. ఎందుకంటే బై బర్త్ కదా, ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ, చాలా బ్యూటిఫుల్ సిటీ. కానీ ఇంత బ్యూటిఫుల్ సిటీస్లో ఈరోజు సొంత ఇల్లు లాంటివి ఇప్పుడు ఎక్కడ లేదు. ఒక ఇంటి ఇల్లు వాసరా, ఒక చెట్టు, ఒక చిన్న జాగా, కారు పార్కింగ్ లేదా సైకిల్ పార్కింగ్, ఒకప్పుడు అలా ఉండదు. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చరే. అపార్ట్మెంట్లో పేరుకి అపార్ట్మెంట్లో ఉంటారు, కానీ వాళ్ళంతా నెలసరి మెయింటెనెన్స్ పేరుతో 1500, 2000, 2500 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాల్సిందే. అది కాక కరెంట్ బిల్లు, వాచ్మ్యాన్కో లేకపోతే ఇంకా వెచ్చాలకో దేనికి అలా ఖర్చు అవుతూనే ఉంటుంది. పేరుకే సొంత ఇల్లు అంతే, పైది కిందది పక్కది, ఆ పక్కది కూడా అపార్ట్మెంట్ సొంతం కాదు.
కాకపోతే ఒకటి వైజాగ్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ వస్తే మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.